అంటే ఆమె నేను తెలుసు మా సీనియర్ ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ గా నా దగ్గరికి వచ్చారు. ఓకేనా, ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్గా నా కేసు ఇవ్వడానికి వచ్చారు. దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం. నా రైట్ నాకు ఉండదు కదా. సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను. అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా. పొద్దున అక్కడ ఏం జరిగింది, ఏదో అక్కడ జాగ్రత్త అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు 15 నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటిని తెలుసుకోవాలి. లాయర్గా నాకున్న రైట్ అది. సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆమె కొన్ని చెప్పారు, అవి కొన్ని మీడియా ముందు నేను చెప్పలేను, తర్వాత చెప్తా. కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగాను. తాలిబొట్టు కట్టే సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా, తాలిబొట్టు అంటే అక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద మంగళసూత్ర ధారణ, దానికి ఫోటోలు అవన్నీ కావాలి కదా. అవన్నీ నేను అడిగాను. అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవమే, కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానమ్మా ఏంటంటే మామూలు జనరల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మేము సేకరిస్తున్నాం. అవి ఫోన్లో ఉన్నాయి, తీసుకొస్తున్నాం. అలాగే వాయిస్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సో మేము కూడా క్రిమినల్గానే సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాం. అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను. ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని మేము ఇంకా వేయలేదు కోర్టులో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా, అంబేద్కర్ జయంతి కాబట్టి. రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అది మీరు అన్నట్టుగానే సెక్షన్ 82 వస్తుందా అంటే బిఎన్ఎస్ ఉంది కదా, బిఎన్ఎస్ అంటే బైగామి కింద వస్తుంది, మొదటి భార్య బతుకుండగా. ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా, లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని, ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చేయ అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే ఆ క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది. ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను. దాని మీద ఒకలత ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. అవును, నేను ఇప్పుడే చూసాను. ఆమె ఏమంటది అంటే అదే జనరల్గా ఏంటంటే ఆమె డిమాండ్ ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా, లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా, లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం. అంటే వర్షిణి నాకు పరిచయం లేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మాది విజయవాడ కృష్ణలంక మాది. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. కాకపోతే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్నారు. ఓకేనండి. సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ వాళ్ళు అక్కడ అది జరిగిందో నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. మేము మామూలు వీడియోలో చూస్తున్నాం. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం. ఎందుకంటే గతంలో మీకు తెలియదు ఏం కదా అందరికీ, అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను. మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది. డీజీపీ లెటర్ రాసి నేను ప్రొటెక్షన్ ఇచ్చాను అప్పుడు. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాడు, ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా మనం ముందు పెడతాం. ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్, అఘోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్, ఏం సిమిలారిటీస్ కాదు పప్పు, ఇక్కడ ఆమె వాళ్ళ వర్షం నేను వినలేదండి. వినలేదు. చెప్పమ్మా. వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 days నుంచి ఉంది. ఈ 15 to 20 days లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ 20 days తర్వాత ఎప్పుడు వచ్చింది నేను కూడా అదే ప్రశ్న అడిగాను. అది కూడా చెప్తాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా? ఆ తర్వాత డౌట్ అదే తల్లి, నేను కూడా అదే, నాకు కూడా ఐడియా ఉంటది కదమ్మా. ఏంటి నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా. ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం ఏమని చెప్తారు, నేను కాదు ఏం చెప్పాలి. ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి. వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా. సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే జనవరి 1 ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది.
వై అనే వ్యక్తికి 30 తారీఖు జనవరి 30 నాడు అంటే 1 మంత్ గ్యాప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అన్నట్టు 13వ వర్షం తారీఖున పెళ్ళయిందని చెప్పింది అమ్మాయి. ఏమో నాన్న ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను, నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే అమ్మాయి 13వ తారీఖున అదే నాన్న ఒక్క పెళ్లి నిమిషం, చేసుకున్నానని ఇప్పుడు ఈమె చెప్పాడు. చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13, 20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 10-15 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది, నేను దానికి నేను చెప్పలేను కొన్ని. సో ఆమె ఏడ్చింది, ఆమె బాధ ఏందో చెప్పుకున్నారు, కొన్ని ప్రైవసీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్పలేను. సో ఆమె ఏడ్చింది, ఏదో బాధపడతా ఉంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది ముందుకు వెళ్ళలేదు కాబట్టి రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని దానికోసం అడుగుతాం. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న, ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగారు కదా అమ్మ మాధురి గారు, ఇప్పుడు మీరు అడిగారు కదా నాన్న, ఏమని అడిగారు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది, ఇన్ని రోజులు చూస్తున్నప్పుడు లైవ్లో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు, అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు. అది మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియకపోతే నో అని చెప్పండి. నెక్స్ట్ రేపు ఏమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసింది అఘోరికి మామయ్య గారు? నేను అడిగితే మాత్రం పెట్రోల్కు వాటికి వీటికి కొన్ని కూడా డబ్బులు ఇవ్వమంటే పర్సనల్గా అంటే ఫోన్ పే ద్వారా కొన్ని పంపినాను. అవునండి, ఏదో 10 గుంటల భూమి ఏమో తీసుకున్నాను ఆశ్రమం గురించి పెట్టాలి ఎక్కడ ఉంటే చూడు అని చెప్పిందంట. చెప్తే ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ ఇక్కడ అని కూడా తర్వాత నెట్టేసుకుంటూ. అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది, మీ కోడలు ఇలా చేసిన సంగతి అఘోరి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు మీకు ఎప్పుడు తెలిసింది? నాకు జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మకి ప్రతిరూపం లేక కాళీమాత అఘోరకాయలు అని వస్తుంది కదా. అయితే నేను ఆమెని చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మని మొక్కుతురు ఆమె. మేము కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కుదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ తెలియదు. నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా ఇట్లా కొండగట్ట వెళ్ళిందంట. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయని అవి కూడా నాకు తెలియదు, కానీ ఆ మంచిర్యాలనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ కూడా ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అయితే కేక్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈమె ఏం చేసింది, దండలు వేసింది. చెప్పినాం ఇంతకుముందు మీకు మీడియం. ఆ దండలు చూపించినాం, ఆ దండలు వేసింది. తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు, ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతో గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు, దండలు ఇస్తారు, ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతిలో, గౌరి పద్ధతిలో, గురువు శిష్యురాల పద్ధతిలో. కానీ తాళి ఎందుకు కడతారంటే మామయ్య తర్వాత చెప్తానులే అన్న తర్వాత ఫోటో ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు ఆ ప్రశ్న ఇస్తున్నారండి. ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు, నాది ఐఫోన్, నేను ఐఫోన్ లో తీస్తా అని చెప్పి మేము మీకు పంపిస్తా అని చెప్పింది. అంటే ఇక్కడ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే నమ్మినాం. అదే సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉంది. ఆమె 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నేనేమన్నా నాకు చెప్పాల్సింది ఉంది ఏంటంటే ఈమెని అంటే నాకు తెలిసిన వర్షం ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే. ఇప్పుడు ఈమెని మభ్య పెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు దైవత్వం అనేది అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి, మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు, అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది. మీ అమ్మాయి ముందు నుంచి తన మీద అనుమానం ఉందా? రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంది కదా, కాల్ రికార్డింగ్స్ అంటే వదిలేసి వెళ్ళిపోతుందని కానీ లేకపోతే ఏమేం చేస్తుందని కానీ డౌట్ ఉందా? వాళ్ళ ప్రేమల పెళ్లిలు అట్లాంటి ముచ్చట్లు కొన్ని ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునేటి మామూలుగా చెప్తారు. అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంది, అప్పటికే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి మీడియాకు వస్తుంది. ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి చేసుకుంటావమ్మా అని మీరు అడగలేదా? అడిగిన తల్లి ఏం చెప్పారు అప్పుడు? అడిగితే అని చెప్పింది ఏమన్నా అంటే ఇదే ఇప్పుడు ఈయన అడిగిండు కదా, ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తా, నేను గోశాల పెట్టేస్తాం, ఇక్కడనే మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పిందంట. చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చా అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డ్ కూడా ఒకటి వినిపించింది.
వాళ్ళ కూడా చెప్పింది మేము వస్తానే సరే మీకు ఇంకా నీతో ఏమైనా డబ్బులు కూడా అయితే నీ అయినంతే చూడే వస్తున్నాను ఇక మీకు చెప్పింది ఇప్పుడు మీకు తెలిసింది అది విషయం ఎంత అడిగిందంటే డబ్బులు? ఇక అవి ఇప్పుడు ఇక మీరు వాయిస్ గిట్ట రికార్డ్ అయినారు కదా నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓన్లీ ఇది పెళ్లి వరకేనా ఏమైనా శారీరకంగా ఏమైనా కలిసారని చెప్పడం జరిగిందా? అవి నాకు చెప్తారు చెప్పలేదు. ఇంకా నేను మాట్లాడాను. చెప్పరు కదా. మాట్లాడలేదా? చెప్పరు కదా. చెప్పు. అది ఇప్పుడు కొంచెం మామయ్య గారు, నేను discussion. ఒకటి చెప్తున్నా, మీరు ఇక్కడ కూర్చున్నారు అడ్వకేట్ ని కలవడానికి వచ్చారు కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు ఆమె నేను ప్రశ్నలకు ఒకటండి అవునులే ఆ, ఇలా ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది? వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి, మోసపోకూడదు అని చెప్పి అవును. ఆ వచ్చినప్పుడు అమ్మాయికి వచ్చి ధైర్యంగా మైక్ మాట్లాడాలి కదా. మాట్లాడాలి కదా. ఇప్పుడు మీడియానే కాదు జనాలు అవునా questions చేయాలి మా ద్వారా వస్తాయి వస్తాయి. అంతే కదా అంతేగా మరి ఇవాళ దాన్ని పబ్లిక్ భయపడి ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాళ ఈ అమ్మాయిని కాపాడతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది. పొద్దు నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరూ కూడా వచ్చింది. అవును ఎండ ఇట్లా ఒక అమ్మాయి మంచి అన్యాయం అయిపోయింది, మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము. మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ కలిసింది, ఏం కలిసింది, డబ్బులు ఏమి ఇచ్చింది, శారీరకంగా కలిసారా లేదా అతనికి తెలియదు అంటున్నారు. మరి అన్ని తెలిసిన అమ్మాయి వచ్చి మాట్లాడకపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు? మా మీడియాని ఎట్లా నమ్ముతారు ఇవాళ? మీరు కూడా కేసు ఎట్లా టేకప్ చేస్తారు? అదే నీ ఇప్పుడు జరిగింది ఒక విషయం. అది. అదే పప్పు నేను అడిగాను. అడిగితే ఆమె కొంచెం ఏడుస్తుంది, బాగా డిప్రెషన్ ఏదో రకంగా ఉంది ఆమె బిహేవియర్ కొంచెం బాగోలా, హెల్త్ బాగాలేదు సార్ ఏడుస్తుంది. సో నేను కూడా ప్రెజర్ చేయటం మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మరి సాయంత్రం రమ్మని చెప్పాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదమ్మా, మీరు చాలాసేపు అయింది వచ్చి 2 hours అవుతుంది అట్టు. అందుకని నేను ఏమన్నానంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి, ఇంకా ఒకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా. సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మీకు మన గ్రూప్లో పెడదాం, మేము గ్రూప్లో పెడితే మీరు వచ్చేసి ఇక్కడ ఏంటిది? ఇప్పుడు ఆల్రెడీ పొద్దు నుంచి వస్తుందండి. అదే, నేను అది చూడలేదు, నేను ఇప్పుడు చూశాను, అని చెప్పి వస్తుంది ఆల్రెడీ. కమెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది జనాలు అంటున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక తాడు చూపిస్తే సరిపోతుంది. ఇవాళ ప్రెస్ మీట్ సరే మీ దగ్గర అందరికీ ఫోటో- ఒకరికి అది- separate గా అది- ఇవ్వాలంటే కూర్చొని ఏం కాదు ఏదో ఫోటోలో ఏదో ఉన్నారు కదా కలిసి ఉన్న ఫోటో చూపించాలి కదా. అది షేర్ చేయండి ఉండమని అది ఉంటే అలాగేనమ్మా అలాగే. అది. కాదండి అది జస్ట్ 2 ఆడియోలు ఇచ్చారు. మీ దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయా? కలిసిన శ్రీనివాస్ వాయిస్. ఆ కలిసిన అమ్మాయి ఫోటోలు కూడా ఇద్దరు కలిపి మాట్లాడుకున్న ఆడియోలు ఏమైనా ఉంటే అదే. పంపించమనండి. అతను వర్షినితో మాట్లాడాడా, ఈ పిల్లతో మాట్లాడాడా, కాదండి అక్కడ మీ క్లారిటీ దగ్గర లేదు ఫోటోలు మనకి. ఉన్నాయా అది? అవును, మీరు మీడియాని సంప్రదించే ముందు నాకు- గోరిని ఏమైనా నాకు- ఫోన్ చేయడం కానీ ఏమైనా చెప్పడం జరిగినా మేము ఇట్లా వెళ్తాం మళ్ళీ ఇట్లా ఆమె బ్లాక్ లిస్ట్ మీరు పెట్టారా వాళ్ళు పెట్టారు? ఆమె బ్లాక్ లిస్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే సార్ అది ఇది ఇప్పుడు live అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి మోసపోవద్దని రంగంలో దిగింది. ఇప్పుడు నేను కూడా అందుకే కదా పప్పు ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, నేను ఇప్పుడు న్యాయం కోసం పోరాడే వ్యక్తిని. ఇప్పుడు మీకు తెలియదు కదా ఎన్ని హ్యూమన్ రైట్స్ కేసులు, ఎన్ని ప్రజా సంఘాలు, ఎన్ని ప్రజా సమస్యల మీద నేను పోరాడాను. అదే కదా. ఇప్పుడు దీనికి కూడా ఏమి నాకు పర్సనల్గా ఏం లేదు ఎవరి మీద. ఆమె వచ్చిందా, ఆమె అడ్వకేట్ బీయింగ్ అడ్వకేటు. ఇప్పుడు నేను మన దగ్గరికి వచ్చారు, కాపాడుతానికి ప్రయత్నం చేద్దాము. ఆ వర్షిని సంబంధించిన వాళ్ళు ఆ పేరెంట్స్ కూడా లాస్ట్ నేను అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు కూడా ఇప్పుడు వస్తూ ఉంటున్నారు. ఒకవేళ అలాంటివి జరిగితే నేను సంఘ విద్రోహులు ఉంటే ఖచ్చితంగా నేను పోరాడతాను, దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు అన్నట్టు ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో పప్పు సార్ నేను ఆమెతో మాట్లాడి నేను మీకు షేర్ చేస్తాను. సార్, ఇంకొక డౌట్ యాక్చువల్ గా సార్, చెప్పు నాన్న. లాయర్ గారు మీ ముందు వెళ్ళిపోయింది, లోపల మీరు మాట్లాడుకున్నారా? వాళ్ళు ఏం అడిగినా నువ్వు లేచి వెళ్ళిపోమ్మా అని ఏమైనా చెప్పుకున్నారా? మీరేమన్నా వాళ్ళు ఏది అడిగినా లేచిపోమ్మని నేను డైరెక్షన్ ఇచ్చాను అంటున్నారా? అలాంటిది అంత అడగలేదు సార్, మీరు ఇప్పుడు అంత ఎట్లా అట్లా- నాకు అంత నాలెడ్జ్ లేదు. ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అడ్వకేట్గా నాకేముంటుంది, అమ్మా ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం కానీ మీరు లేచి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు. సార్, మీరు ఎంతసేపు మాట్లాడినాక మీ అందరు రిపోర్టర్లు కదా, మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? క్వశ్చన్ మార్క్. నేను Question చెప్పేది mark ఏ ఉంది ఇంకా. అదే నేను మీకు చెప్పేది. ఇప్పుడు మాకు ఎంత టైం, మేము మాట్లాడుకుంది ఎంత టైము 15 నిమిషాల్లో ఆమె సగం 10 నిమిషాలు ఏడటం సరిపోయింది. నేను ఇంకా ఒక్క నిమిషం వినండి అలంకృత. ఆజాద్ గారు ఈ ఖచ్చితంగా అంటే నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అందరూ సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. నువ్వు ఇప్పుడు పరిచయం అమ్మా, ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా. ఎవరైనా అడగండి, నేను చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి. నేను ఏమంటున్నాను, మీరు అమ్మ బుజ్జి అది అవునా కదరా, నేను ఏమంటున్నా మీకు కావాల్సిన ఫోటోలు అడిగారు ఇప్పుడు నన్ను, అంతే కదమ్మా. మాధురి గారి షీజ్ మై సిస్టర్, ఆమె మాకు పరిచయం. ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు, నేను ఫోటోలు మీకు కాదు, నేను మీ గురించి అడగట్లా, నా గురించి కావాలి కదా, నేను కేసు ఫైల్ చేయాలంటే ఫోటోలు కావాలి కదమ్మా. ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగాను, నేనే అడిగాను మీకు కాదు. అవన్నీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు రాగానే నేను మీకు షేర్ చేస్తానని చెప్తున్నాను, సింపుల్. బాగాలేదంటే ఆమె రెచ్చగొట్టి ఎందుకు నాకేం సంబంధం అమ్మా, ఆనుకున్న రైట్ ఆనుకుంది, నాకెట్లా తెలిసిద్ది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మౌనంగా ఉండే హక్కు కూడా మనకు ఉంది, మీకు తెలుసో లేదు, గురుగారు అర్థమవుతుందా? అది ఆమె ఇష్టం. మిమ్మల్ని